హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేహా క్రియేషన్స్. మనం ఈరోజు వీడియోలో బీడ్ వర్క్ బేసిక్స్ పార్ట్ 2 అయితే చూద్దామండి. దీనిలో ఏంటంటే 4 బీడ్ మెథడ్లో మనం లైన్ అయితే ఒక లైన్ ఎలా ఫామ్ చేసుకోవటం అని అయితే చూసాం. ఇప్పుడు దీన్ని మనం అంటే తోరన్ డిజైన్కైనా లేకపోతే ఏవైనా యానిమల్స్, బర్డ్స్ అలా ఏమైనా మేక్ చేసుకోవడం కోసం నెక్స్ట్ లైన్ని ఎలా వేసుకోవాలి, దీన్ని ఎలా అంటే నెక్స్ట్ మనకు ఒక పట్టీ అవసరం అనుకోండి. 4 లైన్స్ ఇప్పుడు చూడండి, ఇక్కడ 1 నుంచి ఇలా 4 లైన్స్ ఇటువైపు అయితే పెంచాం కదా. అలానే మనం ఒక బర్డ్ అవి మేక్ చేయాలంటే 6, 7 లైన్స్ అలా అవసరం అవుతూ ఉంటాయి. దాన్ని మనం ఎలా సెకండ్ లైన్ అయితే ఎలా వేసుకోవాలి అని అయితే ఇందులో అయితే చూద్దామండి ఈ వీడియోలో. వర్క్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే తప్పకుండా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకే, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి పక్కా. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ సెకండ్ లైన్ ఎలా వేయాలి అనేది అయితే చూద్దామండి. ఓకే, చూడండి మనకి ఇలా ఇప్పుడు 4 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా మనకి ఫస్ట్ వీడియోలో. దీన్ని మనం లైన్ ఇటువైపు అయినా పెంచవచ్చండి, ఇటువైపు అయినా పెంచవచ్చు. మనకి దారం ఇప్పుడు ఇటువైపు అయితే నేను తీసుకొచ్చి ఉంచాను కదా, దీనికి ఇప్పుడు నేను లైన్ ఇటువైపు అయితే పెంచుదాం. తోరన్ డిజైన్ అయితే వేయటానికి పక్కా ఇవైతే అవసరం అండి. ఇప్పుడు మనం ఇదైతే చూస్తున్నారు కదా, ఈ బీడు, దీన్ని మనం బేస్ బీడ్ అయితే అనుకుంటాం. ఇవి మొత్తం ఈ 4 ఉన్నాయి కదా, 1, 2, 3, 4 వీటన్నింటిని బేస్ చేసుకుంటూ మనం లైన్ అయితే ఇక్కడ సెకండ్ లైన్ అయితే వేస్తామండి. చూడండి ఆల్రెడీ అలా ఉంది కాబట్టి మనకి వీడియో అయితే కొంచెం లెంత్ అవుద్ది. దాన్ని ఏం పట్టించుకోకుండా మీరైతే వర్క్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం నేను ఫాస్ట్గా 1 మినిట్లో కంప్లీట్ చేస్తే అర్థం కాదు కదండి, దానికోసమనే. చూసారు కదా, ఇది 1 మొత్తం ఈ వర్క్ అంతా ఇప్పుడు నేను చూపించబోయేది 4 బీడ్ మెథడ్ అని చెప్తున్నాను కదండి. మొత్తం అన్నీ ఈ 4 బీడ్స్ అయితే వస్తాయండి. చూసారు కదా, మీరు ఎక్కడ చూసినా ఇలా చూసారు కదా, ఈ 4 కలిపి ఒక ఫ్లవర్లా ఉంది కదా, ఈ 4 అలానే దీన్ని బేస్ చేసుకుంటే ఇవి 4 అలా అనమాట. ఇక్కడ మనం సెకండ్ లైన్ అయితే వేసేటప్పుడు ఆల్రెడీ 1 ఉంది, నేను 3 బీడ్స్ అయితే వేసాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ లైన్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే 3 బీడ్స్ అయితే వచ్చేయండి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి ఉంటుంది. మనమైతే ఇప్పుడు 3 బీడ్స్ అయితే వేసాం. దాన్ని మనం టైట్ చేసుకోవడం కోసం ఏంటంటే ఇది చూసారు కదా, 1, 2, 3, 4 మళ్ళీ ఈ బీడ్ నుంచి ఇక్కడ వచ్చినంత వరకు దారాన్ని మళ్ళీ మొత్తం అంతా తీసుకొని రావాలండి. చూడండి, నేను ఫస్ట్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. ఇలా కొంచెం టైట్ అయింది కదా, ఇప్పుడు దారం మనకి సెకండ్ మనం ఈ లైన్ ఏంటంటే మనకు అటువైపు పెరుగుతూ రావాలి కదా, ఆల్రెడీ ఒక బీడ్ అయింది. చూసారు కదా, ఇలా వీడియో లెంత్ అయిందని అయితే అనుకోవద్దు. క్లారిటీగా చూస్తే మీరు ఒకసారి అయితే వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూసారంటే ఈజీగా మీరు మేక్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా, మనకి ఇప్పుడు దారం ఈ బీడ్ వరకు రావాలండి. అంటే మనం ఇప్పుడు 2 బీడ్స్ వేసుకుంటే ఆల్రెడీ 4 బీడ్ మెథడ్ అంటున్నాను కదా, ఇక్కడ ఒక బీడ్ ఉంది, ఆల్రెడీ ఈ లైన్లో ఒక బీడ్ ఉంది, దీంతో కలుపుకొనే కదా రావాలి. చూస్తున్నారు కదా, ఇలా అంటే ఇప్పుడు మనకి 2 బీడ్స్ అయితే ఉన్నాయి, మళ్ళీ మనం 2 బీడ్స్ అయితే తీసుకుంటామండి. ఓకే, 2 బీడ్స్ తీసుకుంటే 4 బీడ్స్ అవుతాయి కదా, 2 + 2 అలా అనమాట. చూడండి ఇలా చూస్తున్నారు కదా, ఇలా మళ్ళీ దారాన్ని అయితే మనం ఇంతవరకు తీసుకొని రావాలి. ఓకే, మీకు అర్థం అవడం కోసం నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను. ఇలా అనమాట, ఇంతవరకు వచ్చింది కదండి మనకి. ఇప్పుడు ఇలా వచ్చేటప్పుడు ఇటువైపు ఓకే, మనకి లైన్ ఒకసారి వేసేటప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఈ సెకండ్ 1 వేసేటప్పుడు ఏంటంటే దారం ఇటువైపు ఉంది కదా, నీడిల్తో చూపిస్తాను. దారం ఇటువైపు ఉంది, మనం 2 బీడ్స్ అయితే వేసి మనం దీన్ని ఇలా రౌండ్ చేసుకున్నాం, అంటే ఇటువైపు నుంచి ఇటు ఇలా. ఇప్పుడు ఏంటంటే మనకి దారం ఇంతవరకు వస్తుందండి, అంటే ఫస్ట్ లైన్ ఉంది కదా, ఫస్ట్ లైన్ బేస్ బీడ్ ఉంది కదా, అంతవరకు వస్తుందండి. అప్పుడు ఏంటంటే మనం 2 బీడ్సే వేసుకుంటాం, కాకపోతే ఇటువైపు నుంచి దారాన్ని తీసుకోవాల్సి వస్తుంది అనమాట. ఒకసారి అంటే 1 టైం ఏంటంటే మనకి మనం ఇప్పుడు వేస్తున్న బీడ్స్ వైపు నుంచి వస్తుంది, ఇంకొకసారి ఏంటంటే మనకి చూడండి ఇలా. అర్థమవుతుందా? ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి దారం ఇటువైపు అయితే వచ్చింది కదా, దీన్ని మనం టైట్ చేసుకుంటూ చూసారు కదా, ఫస్ట్ మనకి ఇక్కడ
ఇటువైపు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఇంతవరకు దారాన్ని తీసుకొని రావాలి. అంటే మనం సెకండ్ లైన్లోనే దారాన్ని ఉంచాల్సి వస్తుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇటువైపు అలా. ఇప్పుడు 2 బీడ్స్ అయితే వేయాలి. మీరు క్లారిటీగా చూస్తే మీకైతే అర్థమవుద్ది. ఓకే, ఇలా చూస్తున్నారు కదా, ఇలా. ఇప్పుడైతే 2 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యండి. ఇలా 2 లైన్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కదా మీకు. ఇప్పుడు 3rd లైన్ అయితే మళ్ళీ స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఇక్కడ ఉంది కదా, చూస్తున్నారు కదా, మనకి ఈ లైన్ కూడా సేమ్ ఇలానే. ఓకే, చూస్తున్నారు కదా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, మీకైతే పక్కా అర్థమవుద్ది. చూస్తున్నారు కదా, ఇలా అనమాట. ఓకే, ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.